సిఈసీలు ఈసీల ఎంపికలో తటస్థులు ఉండాలి. చీఫ్ జస్టిస్ కాకుండా మరెవరైనా కార్యనిర్వాహక వ్యవస్థ వీటోతోనే కలవరం. ఎన్నికల సంఘ నియామక చట్టం వివాదం మీద విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్య. నాకు అర్థం కాలేదు, రాజ్యాంగం ఏమన్నా సుప్రీంకోర్టు జడ్జిని ఏమన్నా రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తిగా ప్రకటించారా, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏమన్నా రాజ్యాంగానికి అతీతమైన వ్యక్తులుగా చేశారా? రాజ్యాంగంలో ఇచ్చిన హక్కుల్ని, ఆ హక్కుల్లో ఇచ్చిన ప్రత్యేక అధికారాలని వినియోగించుకుంటూ మనకు మనమే రిక్రూట్ చేసుకుంటున్నాం. చూస్తూ ఊరుకుంది ఈ సమాజం. ప్రభుత్వం అనేటటువంటిది ప్రజల చేత ఎన్నికవుతుంది, ప్రజలకి జవాబుదారి. ఒకవేళ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు. న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు ఎవరు శిక్షిస్తారు? తప్పు చేస్తే అనేక శిక్షలు వేసేస్తున్నారు, జైలు పాలవుతున్నారు. ఆ తర్వాత అతనికి ఆ శిక్ష తప్పని పైకోర్టు తీర్పిస్తుంది. మరి ఆ పడ్డ శిక్షకి బాధ్యత ఎవరిది? ఆ జవాబుదారీతనం న్యాయ వ్యవస్థలో ఉందా? అట్లాంటప్పుడు అన్యాయం జరిగినట్టే కదా సామాన్యుడికి. మరి ఇట్లాంటి వాటికి సమాధానం వెతుక్కునేటటువంటి ఆలోచన చేయకుండా ఎక్కడ అధికారాలు లాక్కుందాం, ప్రజల చేత ఎన్నికయ్యే ప్రభుత్వాలు కాకుండా న్యాయమూర్తులు అధికారాలు లాగేసుకుంటే ఎట్లాగా? ఎన్నికల సంఘానికి సంబంధించిన దాంట్లో చీఫ్ జస్టిస్ని పెట్టాలని ఎవరు డిసైడ్ చేశారు? చీఫ్ జస్టిసే డిసైడ్ చేసుకుంటారు. ఏంది ఇది? కోర్టుకి ఎవరిచ్చారు అధికారం? రాజ్యాంగం ఇచ్చిందా? నువ్వు రాజ్యాంగం ప్రకారం నడవాలి. రాజ్యాంగేతర శక్తులుగా న్యాయ వ్యవస్థలు తయారవుతామంటే చూస్తూ ఊరుకునేదంటే ప్రస్తుతం మోడీ మీద ద్వేషంతో మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు ఈ తరహా మాట్లాడుతున్నారు? జడ్జిల విషయంలో జరిగిన తేడా ఇప్పుడు ఓవరాల్ వ్యవస్థలో కూడా గ్రిప్పులు తెచ్చుకోవాలనుకునేటటువంటి వింత పోకడలు చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి.